ఎగ్జామ్ చెప్పింది మచ్చా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మిడ్ అయిపోయింది, ఫస్ట్ మిడ్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ మిడ్ వస్తుంది. ఎంసీఏ అయిపోయినాక జాబ్స్ వస్తాయి అని నమ్మకమూ లేదు. ఏం అర్థం కాలే, అందరికి హెల్త్ ఇష్యూలు, ఏదో ఒక దరిద్రం వస్తుంది. ఇక్కడికి ఎట్టయినా బయటికి వెళ్ళి చిల్ అవుతాం మచ్చా. ఏం చేద్దాం అంటావు? బీచ్ పోదామా? పండి బీచ్ అయితే ఓకే బా. గోవారా? గోవాకి వెళ్తావా? చూపిరా ఇది. ₹3 ఉందా దాంట్లో? చూపిరా మా వాడు, చూపిరా. ₹3 ఉందా? అన్నీ కాదురా, మా ఊరు దగ్గర సూలూరుపేట పక్కన తూపరపాలెం బీచ్ అని ఒకటి ఉంది మామ. చీప్ అండ్ బెస్ట్ మామ. మచ్చా నేను ఒక 700 మచ్చా. ఒక 800 1500 బా. సరే ఈ బడ్జెట్కి మనం అయితే మా ఊరు దగ్గర తూపులపాలెం దానికి వెళ్దాంరా. ఫుల్ ఫుడ్ తీసుకెళ్దాం, క్యాంప్ ఫైర్ వేద్దాం, నైట్ బిర్యానీ దమ్ చేద్దాం, డాబాకి వెళ్దాం. ఫుల్ నైట్ వేసుకున్నామంటే అబ్బా మార్నింగ్ ఉదయాన సన్ రైజ్ చూసుకొని మళ్ళీ చిల్లోడ్ అయిపోదాం నైట్ మొత్తం. ఉంది చలో ప్యాకప్ మా అందరు ఇప్పుడు. కానీ ప్లానింగ్ ఏదైనా ప్లానింగ్ మా వాడు భయంకరంగా చేస్తారా. రాజుగాడు అంటేనే ప్లానింగ్ అంటే రాజుగాడు. హీరోలు వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, కొండారెడ్డి లెక్కల ఎంసీఏ సెకండ్ ఇయర్ కడప. చెప్పినాం కదా మేము ట్రిప్కి వెళ్తామని, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇతను నా ఫ్రెండ్ కిషోర్ కుమార్, ఇతను కెమెరామ్యాన్ ఉదయ్ కిరణ్, ఇతను చందు, ఇతను సురేష్. హాయ్ రాజు. మా వాడు ప్రవీణ్ కుమార్, టోపీ. బ్రో మా కార్ వచ్చేసింది, ఒక బైక్ వెళ్తున్నాము. చూడండి కార్ వచ్చేసింది. కార్లో మా ఫ్రెండ్ ద్వారక, ఇంకొక ఫ్రెండ్ మా భరత్ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా ట్రిప్ ఇక్కడ నుంచి సూలూరుపేట తూపులపాలెం బీచ్. ఇక్కడ నుంచి దాదాపు 4 hours జర్నీ. స్టార్ట్ అయిపోతున్నాం కారు. అతను ద్వారక నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు. వీళ్ళిద్దరు బైక్లో వెళ్తున్నారా? వీళ్ళిద్దరు రిచ్ మా వాళ్ళు. ఇప్పుడు మీరు టైం చూసుకుంటే 2:37. ఇది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ లోకేష్ ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. నేను, మా ఫ్రెండ్ ఉదయ్, సురేష్ అండ్ ద్వారక వెళ్తున్నాము. లోకేష్ ని రిసీవ్ చేసుకొని అక్కడ మా ఫ్రెండ్ కిషోర్, వాళ్ళ రిమైనింగ్ మా ఫ్రెండ్స్ అందరూ ఉండరు, వాళ్ళందరినీ ఎక్కించుకొని కొంతమంది బైక్లో, కొంతమంది కార్లో హ్యాపీగా ఇప్పుడు నైట్కి బీచ్లో స్టే చేద్దామని ప్లాన్ చేసినాము. నైట్ ఏం చేస్తారా? వాడు సరిపోయిందిరా వాడైతే తగలుతుందిరా. కిషోర్ హాయ్ చెప్పు ఒకసారి మన ఫ్రెండ్స్ కి, మన యూట్యూబర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి. ఇతను లోకేష్ హాయ్ చెప్పు. లోకేష్ హాయ్. విశాలే ఇతను మా ఫ్రెండ్, నా ప్రాణమిత్రుడు. ఏంటి విషయాలు చూడండి, ప్లేస్ సరిపోలేదు, చిన్న కారు, టాటా పంచ్. నేను మా వాని ఒళ్ళో కూర్చోవాల్సింది వచ్చింది. లైట్ కానీ ఎంజాయింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లాంటి ఎప్పుడన్నా మీకు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తు తెచ్చుకోండి. ఇట్లా చూడు, నేను మా ఉదయ ఒళ్ళో కూర్చొని హ్యాపీగా ఎట్లా వెళ్తాను. ఇది ఫ్రెండ్స్ ట్రిప్ అంటే ఇట్లా ప్లాన్ చేయాలి. రండ్రా, వచ్చి ఎంజాయ్ చేయండి రా. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లలో ఫాలో చేసి అమ్మాయిలకు మెసేజ్ చేయడం కదరా. రండ్రా, బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి రా. ఎవరు చెప్తున్నారు చూడది? కొండ్రెడ్డి లెక్క చెప్తాను. చూపిరా, అది ఎవరు చెప్తున్నారు చూడండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరన్నా అమ్మాయికి రిక్వెస్ట్ పెడదాం అంటే చాలు కొండ్రెడ్డి లెక్కల. అది ఎవరు నన్ను అడగండి చెప్పరా. అది కరెక్ట్. తిప్పిరా క్యామ్. ఇతగాడేంది ఏంది అద్దాలు పెట్టి కలద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? హీరో అనమాట. స్టైల్ గ్లాస్ అంటే ఇప్పుడు ఏం చూపించుకుంటాడు అనమాట. చూడండి ఎంతగా
ఎక్కువ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇంకా మా ముగ్గురు ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిండ్రు సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు పుత్తూరు నుంచి తూపులపాలెం బీచ్ బ్రో, ఏం పర్లేదు అంతా మన మంచికే. తూపులపాలెం బీచ్ ఇక్కడ నుంచి దాదాపు గత 115 కిలోమీటర్లు ఉన్నాయి. 115 కిలోమీటర్లు అంట. ఇట్లనే 115 కిలోమీటర్లు ఇట్లనే పోవాలా, ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకొని ఏం చేయాలా. ఇప్పుడైతే మనం కాళేశ్వరం దగ్గర ఉన్నాం. అదే శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్నాం. చాలా అవర్స్ ఉంది చూడండి, 10 hours. చాలా అవర్స్. 10 hours ఏంద్రా చాలా 3 గంటలు పడింది ఏంద్రా నీ అయ్యా. ఉండు చెప్తా. ఇంకా ఏంద్రా ఇంకా 2 గంటలు 20 నిమిషాలు. 83 కిలోమీటర్స్ నడిచిపోయేటట్టు పెట్టినావు. 83 కిలోమీటర్స్. ఇంకా అయితే అరే సాంగ్స్ బెటర్, సాంగ్స్ బెటర్. ఇంకా దీనిలో పెడతా ఉంటావా? నాకు చెప్పలే నాన్న, వీళ్ళు నన్ను వెనకాల డిక్కీలో దిగారు. పెడతాను నాన్న, మిమ్మల్ని అనేలాక నా కొడుకులు నన్ను అనేది. నేను శతగాను అని మా అన్న. నేను నా ఎవరు అన్నారా స్వామి నా మిమ్మల్ని తప్ప. వీడేందో లైవ్ లొకేషన్ పెట్టింటాడు. అన్ని కూడా లైవ్ లొకేషన్ పెట్టాడు. వాడు అన్నాడు చూడు, ఆయన స్కూటీలో పోతున్నాడా లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ లో పోతున్నాడా తెల్ల. కాళహస్తి ఆడిరు. అదే వాళ్ళు కాళహస్తి దాటున్నారు కరెక్ట్ గా. కాళహస్తి అయితే దాటున్నారు. హలో చెప్పురా అన్నా చెప్పన్నా. కార్లో రా. ఎయిర్పేట్ దాటైనా బండికి రే సురేష్ గడ బండికి ఏమైనా అయింది అడుగుతున్నాడు రా. రిచ్చా 100 లో పోతుందా? రారా రారా వస్తున్నా రారా కొట్టేసుకున్నా రండ్రా. వాడు వాడు కనిపించినంటే గుద్దారా బండి నీది కాబట్టి. ఓడు ఒక్క సెకండ్ రాజుగాడు ఆ పక్కన ఆపున్నావు రారా అన్నాడు అంతే. బండికి ఏమైంది వాడు వెనకాల కూర్చున్నాడు. మీ వెనకాల యాక్టివ్ 3G రాది ఎట్టబోతా తెలుసా? నువ్వు 80 కొడుతుంటే ఇప్పుడు కూడా పక్కన వస్తుంది. వాడు మాట్లాడినప్పటి నుంచి వాడు వెనకాల ఒకడు అరుస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? వాడు ప్రాణం ఆడాడు ఉంది. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరో నువ్వు పాడుతున్న టెంపో నాకు పాటలు గిట్ల రావు బ్రో, మీరే పాడుతారు. ఫ్రెండ్స్ అదే కాళహస్తికి వెళ్ళాలంటే అరువులు వెళ్ళాలి. ఇది ఇప్పుడు మనం కాళహస్తిలో దూరకుండా నాయుడుపేట రూట్ లో పోతున్నాం. ఇది నాయుడుపేట రూట్. నాయుడుపేట నుంచి గూడూరు నెల్లూరు ఆ పక్క పోతుందండి ఇది. కాళహస్తి కూడా అదే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో దగ్గరలో ఉన్నాం. మా ఫ్రెండ్స్ ని క్యాచ్ చేసేదానికి వాళ్ళు బైక్ లో ఫాస్ట్ వెళ్ళిపోతా ఉంటారు. కారు వచ్చి బైక్ లో ఓవర్టేక్ చేయలేకపోతుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇక్కడే స్టే చేసినారు. చూడండి ఏడున్నారా సిగ్నల్ వేసుకో. 4 సిగ్నల్స్ వెనకాల వస్తున్నాడు చందు, వెనకాల వస్తున్నాడు చూడండి. ఇవి ఏడ తిప్పుకోవాలి మేము. కార్ తిప్పాలంటాం. కార్ తిప్పాలి. సౌండ్ ఉండు పైలట్ కార్ తిప్పు. పైలట్ కార్ తిప్పు. పైలట్ బండి తిప్పురా. అన్ని ఆడే ఆపేస్తున్నట్టున్నారు చూడరా. నా పొట్ట అంతా చూసారా గైస్, నాయుడుపేట రోడ్ లో పోతుంటే వెహికల్స్ ఆపేశారు. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏదో రూట్ ఉందంట. లేదా సర్వీస్ పోతానే అది ఓపెన్ చేయలేదు. దాంట్లో పోవచ్చా? అదే నాకు అర్థం కాలే. వాళ్ళు ఎందుకు ఎట్లా రమ్మన్నారు? ఆయన దానికా ఆయన స్టంట్ వేస్తాడా ఇప్పుడు? ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు మావా. ఎలా అంటే ఒకడు అమ్మాయితో చాట్ చేస్తా ఇలాగా
స్టార్టింగ్ లో వైఫ్ ఇచ్చి స్టార్టింగ్ మళ్ళీ లాస్ట్ లో చాట్ చేస్తా ఉంటాడు. ఇంకోటికి వాడికి ఏమైందని వాడికి అర్థం కాక వాడేదో ఒక సైడ్ ఉంటాడు. ఇంకోటికి ఎట్టు పోతున్నా ఆడికి పోతున్నా అర్థం కాకుండా కూర్చున్నాడు. ఇంకోడు ఈ మాత్రం ఉంటుంది మన ట్రిప్ అంటే. ఇంకోటి ఏ పాట పెట్టినా వైఫ్ వేస్తాడు. వాడికి పాట ఉంటే పాట వీడు రాసినాడా లేకపోతే డైరెక్టర్ రాసినాడా నాకు అర్థం కాల. పాట అట్లా పాడుతాం, ఏ పాట వచ్చినా పాడుతూ ఉంటాడు. అది నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకో. ఈ పాట కూడా అది ఆ లాంగ్వేజ్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. ఆ సింగిల్ రోడ్ తిప్పాలా, యాడికి పోదా, యాడికి పోవాలి. ఏమో వాడికే వచ్చింది చందు. చందు దీని కోసం ఫ్రెండ్స్ వీడు మాకన్నా ముందు వచ్చిన బండి తోలుతాడు. నేను తోలుతా ఉండరు. ఏంది అంటే బట్ ఎందుకు కొంచేస్తున్నావు, బట్ ఎందుకు కొంచేస్తున్నావు ఒకే పక్కకి ఆడ ముందర కాదు వెనకాల వస్తారు. వాళ్ళు వస్తారు సైడ్కి వచ్చి చెప్తా. ఆడేనా వస్తావా పాటకే? ఎవరు పాట నుండి ఆ పక్క బండి వస్తాను చూస్తే ఆ పాట 10,000 వీడికి సీట్ బెల్ట్ దూకురా తమ్ముడు. ఎవరు వచ్చి చెప్పుంటా ఎవరు చూసారు కదా తేడా వచ్చా ట్యామ్ అయిపోయింది. స్వెట్ అయింటదిరా చూడండి ఫ్రెండ్స్ ఏంది బ్రేక్ ఆగిన బ్రేక్ ఇడైతే ఆగినాము లైట్ అవా ఇడైతే ఆగినాము. మినీ బ్రేక్ అనమాట. ఏం చేస్తున్నావు ఆడైతే కిషోర్ పరిగెడుతున్నాడు. దేనికి మీ అందరికి అర్థమైంది. అవా ఏం చేస్తున్నావు కట్టెలా? ఓకే ఏంటి విషయాలు? ఏంటి ఫ్రెండ్స్ దిగినాము బండి ఉత్తలు వస్తున్నాయి, ఉత్తలు వస్తాడానికి పోతున్నాము. ఏం చేయాలా? వాడు కిషోర్ గారిని చూడండి. గొర్రెలు మన విషయం లైట్ చూసిరా. నమస్తేనా, నేను మీ కొండారెడ్డి లెక్కల ఎంసీ కడప మంది. అని ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. మనం ఇక్కడే శ్రీకాళహస్తి దగ్గర నుంచి నాయుడుపేట పోయే రూట్ లోకి ఇక్కడ జస్ట్ ఇట్లా కొంచెం రీల్స్ తీయాలని ఇక్కడ ఆగాం. చూడండి మా వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. కిషోర్ కెమెరా మా వాళ్ళు సురేష్ హీరో. రాజు ఒక్కొక్కడికి ఆరిపోయింది అనమాట. మనోళ్ళకి ఆరిపోయింది. ఒకరి మీద ఒకరు కూర్చొని కిందంతా అందరు కూర్చే ఎండకి ఆ నుంచి వచ్చే ఉనికి తెలుసు. ఒక సెకండ్ మనం ఈ రోజు బండి తెచ్చుకున్నాము రెబల్లా రెడీ అని. ఈ రోజు మనం బీచ్ పోతున్నాం అని చెప్పి కంట్రీలో ఉన్నావు బేటా. సైడ్ ఆగి ఒక చిన్న షూట్ చేసుకుందాం అంటే ఫోటోలు సన్ లైట్ ద్వారా ఫోటోలు తీసుకుంటే వచ్చినాము. సైడ్ పార్క్ చేసి లైట్ గా మన వాళ్ళకి టీ కాఫీ అని తీసుకొని బయలుదేరుతాం. చూడండి ఎట్లా హీరో రెబల్ కొండారెడ్డి లెక్కల మావాడు రాజు. అది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మేము మంచి రీల్ దిగిపోతున్నాము. మా ఫ్రెండ్ నేను సురేష్ అందరం చూడండి. అది అందుకే ఇక్కడ కారు సైడ్ మా ఫ్రెండ్ పాపం మావాడు చాలా కష్టపడుతున్నాడండి. ఇక్కడ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ ఒకడు మాట వినలా. వాళ్ళు ఎంతో ఫోటోలు తీసుకుంటున్నారు, వీడేదో డ్రైవింగ్ సీట్ లో కూర్చోండి. పాపం పిల్లోడు కష్టపడుతున్నాడండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము మంచి రీల్స్ చేయడానికి చూస్తున్నాం. మన డ్రైవర్ ద్వారకా రాజు కార్లో ఉన్నారు. ఇల్లు చూడు రోడ్లో ఆపిన హైవే మీద ఫోటోలు తీసుకుంటారు. అప్పుడే ఫోటోలు దిగిండ్రు. చూడండి అద్భుతమైన సన్సెట్ అవబోతుంది. అప్పుడే ఫోటోలు. టైం అయితే 5:03 అయింది. మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం. సగం దారికి కూడా ఇంకా మనం రీచ్ అవ్వలేదు. సన్సెట్ అయితే ఇంకా సేపట్లో అవుతుంది. ఇంకా మన వాళ్ళు అయితే ఇప్పుడే ఫోటోలకు దిగినారనమాట. నా ఫ్రెండ్ వాడు నా ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుడు కావాలి. ఏం జస్ట్ వీడియోలో హాయ్ చెప్పు. ప్లాన్ వేసాడు సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు.
ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇంకా జస్ట్ మనకి ఇంకా 62 కిలోమీటర్స్ ఇంకా 1.5 hour లో మనం రీచ్ అయిపోతాము. మనం ఇంకా ఫుడ్ తీసుకొని ఇంకా అక్కడ నైట్ కి వెళ్ళిపోయి చిల్ అయిపోవడమే. ఇంక మేము స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇప్పుడైతే షూట్ అయితే కంప్లీట్ అయింది. అందరూ ఫోటోలన్నీ మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? మేము కొన్ని అనుకున్నాము మైండ్ లో, ఇట్లా ఇట్లా తీయాలా రీల్స్ అని. ఆ రీల్స్ ఇక్కడ షూట్ అయిపోయింది. అందరం ఇంకా నెక్స్ట్ క్యామ్ తెచ్చాము. మా ఫ్రెండ్స్ అంతా సన్సెట్ ఉంది కాబట్టి ఇక్కడ పిక్స్ తిరుగుతున్నాడు. పిక్స్ దిగుతున్నారు. మా రాజు ప్లాన్ చెప్పినాడు కాబట్టి ఫుడ్ తీసుకుంటాము. నెక్స్ట్ అక్కడ బీచ్ కి వెళ్ళేసి నెక్స్ట్ ప్లాన్ ఫర్దర్ గా ఆలోచిస్తాం. మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలో ఏందనేసి మనం ప్లాన్ చేద్దాము. నైట్ అయితే బీచ్ కి వెళ్ళాక మనం చూసి మన చుట్టుపక్కల బ్లాక్ చూసి ఏమంటారా పరిశోధన అంతా అబ్జర్వ్ చేసి బీచ్ లో ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం కదా నైట్ టైం ఎట్లా ఉంటదా అని చూద్దామని నేను రాజు ఇతను నా ఫ్రెండ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలో మనం ప్లాన్ చేస్తాం. మొత్తం అంతా రేపు ప్లాన్ చేస్తాం. అవును. ఓకే ఫ్రెండ్స్. నమస్తేనా. అయిపోయింది, షూట్ అయిపోయింది. ఇప్పుడే ఇక్కడే కొన్ని చేసినాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ నుంచి మళ్ళీ బీచ్కి వెళ్ళాలా. ఇక్కడ కొన్ని రీల్స్ చేద్దామని ఇప్పుడు దాకా ఆగినాము. ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. బయలుదేరామే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పండుగ ఇది. ఇంకా నెక్స్ట్ బీచ్కి వెళ్ళి ఇంకా భయంకరంగా ఎంజాయ్ చేస్తాం. చూడండి, బయలుదేరుతాము. చూడండి, బయలుదేరుతాము. ఇదేందో నాకు అనిపించలేదు. వీళ్ళు బీచ్ కి నన్ను ఎట్టా తొడుకోబోరు. చూడండి ఫ్రెండ్స్, చందూరు చందు ఇది ఏ బ్యాంకాక్ ఉన్నట్టు. బ్యాంకాక్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.